Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about future continuous. Verb form is subject plus, will or shall plus, be plus, V1 plus, inform plus, object. Whenever you want to make a sentence regarding to this tense, you have to follow this verb form. అంటే మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, విల్ కానీ షల్ కానీ ఉండాలి, ప్లస్ బి ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇన్ఫార్మ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. జనరలీ ఫ్యూచర్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ ఇన్ 2 సిచ్యువేషన్స్. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ని మనము 2 సిచ్యువేషన్స్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఫస్ట్ లెట్ us see where we have to use future continuous. First one is it indicates the mode of an action which will be going on at some point of time in future. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ రీచ్ హోమ్ మై చిల్డ్రన్ డాష్ స్లీప్. ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ దే విల్ గివ్ లైక్ దిస్. జనరల్గా మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ సంబంధించి పెద్దగా బిట్స్ అనేటివి పబ్లిక్లో రావన్నమాట. ఇది మామూలుగా అయితే అన్ఇంపార్టెంట్ టెన్స్. కాకపోతే మనం ఏం చేయాలంటే ఏ టెన్స్ని ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి వాటికి సంబంధించి కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్ని మనము ఫామ్ చేయాలి. కాబట్టి లేదా కొన్ని సెంటెన్సెస్లో మనం మాట్లాడాలి. కాబట్టి దీని గురించి కూడా కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ రీచ్ హోమ్ మై చిల్డ్రన్ డాష్ స్లీప్. అంటే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క ఎగ్జాంపుల్. మామూలుగా అయితే వెన్ వచ్చి దాని తర్వాత సింపుల్ పాస్ట్ కానీ వచ్చినట్లయితే అది మనకు పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ వెన్ ప్లస్ V1 అంటే వెన్ వచ్చి సింపుల్ ప్రెజెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సింపుల్ ఫ్యూచర్ రావాలి. కాబట్టి వెన్ ఐ రీచ్ హోమ్ మై చిల్డ్రన్ డాష్ స్లీప్ అన్నాడు. అక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్. అంటే దీని యొక్క అర్థమైంది, వెన్ ఐ రీచ్ హోమ్ మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్. నేను మా ఇంటికి వెళ్ళేటప్పటికీ మా పిల్లలు నిద్రపోతూ ఉంటారు. అంటే భవిష్యత్తులో కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి అనమాట. ఇతను ఏం చెప్తున్నాడు? నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ మా చిల్డ్రన్ ఏం చేస్తూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు అని చెప్తున్నాను అనమాట. ఎవరికొకరికి చెప్తున్నట్టు లెక్క. వెన్ ఐ రీచ్ హోమ్ మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్. అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ మా పిల్లలు నిద్రపోతూ ఉంటారు. అంటే ఇది ఫ్యూచర్లో కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వీ డాష్ గో టు చెన్నై ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇక్కడ మనకు ఇది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉందని ఎలా చెప్తాం? ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దే విల్ బి గోయింగ్. ఇప్పుడు ఎవరన్నా రేపు మనము ఎక్కడొక దగ్గరికి వెళ్దాం అని చెప్పారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అంటారనమాట, రేపు ఈ సమయానికి మేము చెన్నై వెళ్తూ ఉంటాము. లేదు వాళ్ళ ఫ్రెండ్స్తో రేపు ఈ పాటికి మేము చెన్నై వెళ్తూ ఉంటామరా అని చెప్పాలనుకోండి. ఈ విధంగా మనము చెప్తూ ఉంటాం. అంటే ఫ్యూచర్లో కొంత సమయం వద్ద ఆ వర్క్ జరుగుతూ ఉండాలి. ఇన్ దట్ కేసెస్ వీ హ్యావ్ టు యూస్ దిస్ టెన్స్. ఓకే, ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి? వీ విల్ బీ గోయింగ్ టు చెన్నై ఎట్ దిస్ టైమ్ టుమారో. అంటే దీని అర్థమైంది, రేపు ఈ సమయానికి లేదా ఈ టైంకి మేము చెన్నై వెళ్తూ ఉంటాము. ఓకే, ఇలా మనము భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి దీన్ని యూజ్ చేయాలి. రేపు ఈ పాటికి సినిమా చూస్తూ ఉంటాము అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? వీ విల్ బీ వాచింగ్ ఏ మూవీ అట్ దిస్ టైమ్ టుమారో. అర్థమవుతుందా? అంటే రేపు ఈ పాటికి మేము
సినిమా చూస్తూ ఉంటాము. రేపు ఈ పాటికి మేము ఎగ్జామ్ రాస్తూ ఉంటాము అని చెప్పాలి. ఎలా చెప్పాలి? We will be writing an exam at this time tomorrow. Like this, you have to form a sentence regarding to this tense. Okay. Next, third one is I dash read the paper then. ఎవరన్నా రేపు మనము ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పారనుకోండి, అప్పుడు అతను రిప్లై ఇస్తాడు అన్నమాట. ఎలా ఇస్తాడు? ఐ విల్ బి. ఇక్కడ మనము హెల్పింగ్ వెబ్స్ ఏమొస్తాయి? మనకు విల్ కానీ షాల్ కానీ వస్తాయి. ఇంతకుముందు మనకు ప్రీవియస్ సింపుల్ ఫ్యూచర్లో చెప్పేటప్పుడు చెప్పున్నా విల్ షాల్ అనేటివి హెల్పింగ్ వెబ్స్గా వస్తాయి. అయితే ఐకి వీకి మాత్రమే షాల్ని మనము యూజ్ చేయాలి, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి విల్ని యూజ్ చేయాలి. అయితే మోడర్న్ ఇంగ్లీష్లో ప్రతి సబ్జెక్టు కూడా ఏం చేస్తున్నారు? విల్ అనేది ఇప్పుడు యూజ్ చేసేస్తున్నారు. అది తప్పేం కాదు. అయితే ఓన్లీ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మాత్రము కంపల్సరీ మనము ఐకి వీకి షాల్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనము ఐ వచ్చింది కాబట్టి షల్ యూజ్ చేయొచ్చు, లేదు విల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎవరన్నా రేపు ఉదయం 6కి మనము ఎక్కడికైనా వెళ్దామరా అని చెప్పారనుకోండి, అతను చెప్తున్నాడు అనమాట. లేదు, అతను రిప్లై ఇస్తున్నాడు, ఐ షల్ బి రీడింగ్ ద పేపర్ దెన్. అప్పుడు నేను పేపర్ చదువుతూ ఉంటాను. రేపు నువ్వు చెప్పే టైంకి నేనేం చేస్తూ ఉంటాను? పేపర్ చదువుతూ ఉంటాను. అర్థమవుతుందా? ఇక్కడ రీడింగ్ అన్న చదవడమే, స్టడీ అన్న కూడా చదవడమే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్? ఈ రెండు మధ్య తేడా ఏంటి అంటే, స్టడీ అంటే అర్థం ఏంటంటే మనకు కోర్సుకు సంబంధించి, అంటే మనకు అకాడమిక్ ఇయర్కి సంబంధించి మన యొక్క బుక్స్ ఏదైనా కానీ చదువుతూ ఉన్నట్లయితే దాన్ని స్టడీయింగ్ అంటాం. అలా కాకుండా న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, ఇంకేదన్నా మన అకాడమిక్ ఇయర్స్కి సంబంధించి కాకుండా ఇంకేదన్నా బుక్స్ కానీ చదువుతూ ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్లో మనము రీడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అది స్టడీకి రీడ్కి తేడా. అయితే ఐ షల్ బి రీడింగ్ ద పేపర్ దెన్. అప్పుడు నేను పేపర్ చదువుతూ ఉంటాను. అంటే దెన్ అంటే అప్పుడు. ఎప్పుడు? వాళ్ళు మాట్లాడుకున్న సమయానికి, వాళ్ళు అనుకున్న సమయానికి. అంటే రేపు మనము 6కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారు అనుకోండి, నేను ఆ సమయంలో అప్పుడు నేను పేపర్ చదువుతూ ఉంటాను అని రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ దే డాష్ ప్లే టెన్నిస్ అట్ ద టైమ్. ఇక్కడ కూడా మనకు అట్ ద టైమ్ అనేది వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. ఇక్కడ దెన్ కూడా వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. అయితే ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అని ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం? దే విల్ బి ప్లేయింగ్. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్. ఆ టైంలో వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. అర్థమవుతుందా? రేపు 6:30కి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ టైంలో వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అప్పుడు ఇలా చెప్తాం అనమాట, దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ అట్ ద టైమ్. అంటే వాళ్ళు 6:30కి ఏం చేస్తూ ఉంటారు, లేదు ఎక్కడుంటారు అని అడిగారు అనుకోండి, అప్పుడు ఇలా చెప్పినప్పుడు ఆ పర్టికులర్ టైం వాళ్ళు అనుకున్నారు కాబట్టి అక్కడ ఆ టైంలో వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉంటారు అని చెప్పుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. ఫ్యూచర్ కంటిన్యూస్ మనము 2 సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి, ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. And also in the public examination or competitive exams, they will give like this. Okay, you have to remember very carefully. You have to understand what I said. Okay, now let us see how to use second situation in future continuous. It is also used to indicate future events that are planned. అంటే ఫ్యూచర్లో మనం ప్లాన్ చేసుకున్న యాక్షన్స్ అన్నింటిని కూడా ఫ్యూచర్ కంటిన్యూస్లోనే చెప్పుకోవాలన్నమాట. దట్ ఈస్ సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్ ఎవరన్నా మార్చిలో మా ఊరికి రండి అని అడిగినప్పుడు అప్పుడు మాకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అప్పుడు మనము అంటే అది ఫ్యూచర్లో సమ్ పాయింట్ ఆఫ్ టైం వద్ద జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డాష్ రైట్ మై ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఐ విల్ బీ లేదా ఐ షల్ బీ అని రాసుకోవచ్చు. ఐ విల్ బీ రైటింగ్ మై ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్. అంటే అర్థమైంది, నేను నా యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని మార్చిలో రాస్తూ ఉంటాను అని చెప్పడం అనమాట. అంటే ఆ టైంలో నేను ఏం చేస్తుంటాను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను, ఆ టైంలో రావడానికి కుదరదు అని చెప్పాలి, ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ దే డాష్ స్టే ఇన్ చెన్నై టిల్ సండే. వాళ్ళు సండే వరకు చెన్నైలోనే ఉంటారు. అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఫ్యూచర్లో. కాబట్టి ఏం చేయాలి, దే విల్ బీ స్టేయింగ్, దే విల్ బీ స్టేయింగ్ ఇన్ చెన్నై టిల్ సండే. ఇది కూడా మనకు ప్లాన్డ్ యాక్షన్స్, అంటే భవిష్యత్తులో ప్లాన్డ్ యాక్షన్స్ అన్నీ కూడా మనము ఫ్యూచర్ కంటిన్యూస్లోనే చెప్పుకోవాలి. కాబట్టి దే విల్ బీ స్టేయింగ్ ఇన్ చెన్నై టిల్ సండే, వాళ్ళు సండే వరకు అక్కడే ప్లాన్ చేసుకొని ఉంటారు అని చెప్తున్నాం. కాబట్టి అది ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ వీ డాష్ స్పెండ్ హాలిడేస్ ఇన్ ఊటీ. అంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడికొక దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో జరగబోయే కంటిన్యూస్ యాక్షన్స్ అన్నీ కూడా మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, వీ షల్ బీ స్పెండింగ్ హాలిడేస్ ఇన్ ఊటీ. అంటే హాలిడేస్లో మనము ఊటీలో స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇలా ప్లాన్డ్ యాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి, ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ మనం ఏం చేయాలి, టూ సిచ్యువేషన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదేది, ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ఇండికేట్ ఫ్యూచర్ ఈవెంట్స్ దట్ ఆర్ ప్లాన్డ్. ఈ టూ సిచ్యువేషన్స్ని మనము తెలియజేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేస్తుంటాం. ఈ విధంగా మీరు ఫ్యూచర్ కంటిన్యూస్ని మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, రిటర్న్ ఫామ్లో కావచ్చు, ఈజీగా మీరు ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని యొక్క వెర్ఫామ్ ఏంది అని మీకు క్లియర్గా తెలిసినట్లయితే యూ కెన్ ఈజీలీ ఫామ్ ఏ సెంటెన్స్ రిగార్డింగ్ టు ఎనీ టెన్స్. అర్థమవుతుందా? అంటే ఏ సెంటెన్స్నైనా మీరు ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు చేయగలుగుతారు అంటే మీరు రాయాల్సిన సెంటెన్స్ కావచ్చు, మాట్లాడాల్సిన సెంటెన్స్ కావచ్చు, అది ఏ టైంకి సంబంధించింది అంటే ప్రజెంట్కి సంబంధించిందా, పాస్ట్కి సంబంధించిందా, ఫ్యూచర్ సంబంధించిందా, వాటిలో మరి సబ్డివిజన్స్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయన్నమాట మనకు. ఆ 4 టెన్సెస్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్కడ డౌట్ ఇచ్చినా ఒకసారి వాటిని రీకలెక్ట్ చేసుకోండి లేదా రీవాచ్ చేయండి. అర్థమవుతుందా? అదేవిధంగా పాస్ట్కి సంబంధించి కూడా 4 సబ్డివిజన్స్ చెప్పాను, అంటే ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలని దానికి. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ అయింది, ఇది సెకండ్ వన్ అనమాట. ఏదైనా సరే మీరు ఏ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దాని యొక్క వర్ఫామ్ ఏంది అని క్లియర్గా మీకు అర్థమైతే వాటిని మాట్లాడడం కానీ లేదా రాయడం కానీ ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం ఏమని, ఫ్యూచర్ కంటిన్యూస్ని ఎప్పుడు యూజ్ చేయాలని. ఫ్యూచర్ కంటిన్యూస్ని ఎప్పుడు యూజ్ చేయాలి, 2 సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి. ఎప్పుడెప్పుడది అంటే ఏదైనా భవిష్యత్తులో ఒక పని కొంత సమయం వద్ద జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. అదేవిధంగా భవిష్యత్తులో మనము ప్లాన్ చేసుకున్న యాక్షన్స్ అన్నిటి కూడా ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేయాలన్నమాట. అంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనము షాపింగ్ వెళ్తూ ఉంటాం, వాళ్ళు రేపు ఈ పాటికి షాపింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎలా చెప్తాం, దే విల్ బీ షాపింగ్ అట్ దిస్ టైమ్ టుమారో. అంటే రేపు వాళ్ళు ఈ పాటికి ఏం చేస్తూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు. లేదు రేపు వాళ్ళు ఈ పాటికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎలా చెప్తాం, దే విల్ బీ రైటింగ్ అన్ ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ టుమారో. మేము హాలిడేస్లో ఊటీలో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అని చెప్పాలి. ఎలా చెప్తాం, వీ షల్ బీ సెలబ్రేటింగ్ హాలిడేస్ ఇన్ ఊటీ. అర్థమవుతుందా? ఈ విధంగా ఏ టెన్షన్ అయినా కూడా మీరు ఈజీగా వాడగలుగుతారు, ఈజీగా మాట్లాడగలుగుతారు. ఎప్పుడు మాట్లాడగలుగుతారు, ఏ టెన్స్ని ఏ సిచ్యువేషన్లో మనం వాడాలా అనే విషయం మీకు తెలిసినప్పుడు మాత్రమే. కాబట్టి
మీరు ప్రతి టెన్స్ను కూడా నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ని ఎప్పుడు వాడాలి అనే విషయం కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ. యూ కెన్ ఈజీలీ యూజ్ ఎనీ టెన్స్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఓకే, ఇవన్నీ మీకు బాగా రావడానికి మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. ఓకే, కాబట్టి మన వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.